నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. భారతదేశంలో మావోయిజం అంతరించిపోతుందా? నిజంగానే ఒకవైపు ఆపరేషన్ కగార్ పేరుతో అటు కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు కలిపి ఆపరేషన్ కగార్ ఏర్పాటు చేయడం జరిగింది. సో, దీంట్లో భాగంగానే పూర్తిగా మావోయిస్టుల ఏరివేత అంటూ కూడా వాళ్ళొక పెద్ద ఎత్తున ఆపరేషన్ తీసుకెళ్ళిండ్రు. అటు కేంద్ర మంత్రిగా ఉన్న హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా మార్చ్ 31 వరకు, అంటే 2026 మార్చి 31 వరకు పూర్తిగా, అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న మావోయిస్టులందరినీ మేము పూర్తి స్థాయిలో ఖతం చేస్తాం. మీకున్న రెండే ఆప్షన్లు, అయితే లొంగిపోండి, ఎదురు కాల్పుల్లో చనిపోండి అనే విధంగా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో ఆపరేషన్ కగార్ ముగించే దశకు వచ్చిందంటే ఒకవైపు అవుననే సమాధానం వినిపిస్తుంది. దాంట్లో ఉన్న ప్రధానమైన అగ్రనాయకులు ఇడ్మా లాంటి వారు కూడా ఎన్కౌంటర్లో చనిపోవడం చాలా మంది బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇటు కేంద్ర బలగాలు మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక నుండి ఇక్కడ భారతదేశంలో అటు అడవిల్లో తుపాకుల మూత ఉన్నాయని చెప్పేసి కూడా కేంద్ర రాష్ట్ర బలగాలు చెప్పడం జరుగుతుంది. సో, ఇదే అంశంపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆదివాసి హక్కుల పోరాట సమితి, అలాగే తుడిందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోండం గణేష్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే. సో, చూస్తుల్లో ఆపరేషన్ కగార్ పేరిట పూర్తిగా మావోయిస్టుల ఏరివేత అంటూ కూడా కేంద్ర రాష్ట్ర బలగాలు కలిపి ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఎక్కడైతే మావోయిస్టులకు సంబంధించిన బడా నాయకులు పూర్తి స్థాయిలో అంతరించిపోతులు, కొంతమంది లొంగిపోతులు. సో, ఎట్లా చూడొచ్చు వీటన్నిటిని? కేంద్ర ప్రభుత్వం ఏదైతే మధ్య భారత దేశంలో కగార్ ఆపరేషన్ ను మొదలు చేసి ఇవాళ నక్సలైట్ల పేరుతోటి ముఖ్యంగా ఆదివాసీలను ఏదైతే మధ్య భారతంలో హననం చేస్తుందో దాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీగా మేము అనేక సందర్భాల్లో తీవ్రంగా ఖండించడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మీరు మధ్య భారతంలో ఉన్నటువంటి అటవీ సంపద, ఖనిజ సంపద ఏదైతే ఉన్నదో దాన్ని బడా పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు, జిందాల్, అంబానీ, ఆదానీ, టాటా, బిర్లా, జిందాల్ పోస్కో లాంటి ఏవైతే బడా కంపెనీలు ఉన్నాయో వాళ్లకు అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను, అటవీ సంపదనంతా కూడా వాళ్ళకు దారదత్తం చేయడానికి వాళ్ళ అమిత్ షా గారు కగార్ పేరు మీద ఇవాళ మావోయిస్టులతో ఉన్నటువంటి ఆదివాసులని వల్ల హనం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే వల్ల భారతదేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఒక హోంశాఖ మంత్రి అమిత్ షా గాని, నరేంద్ర మోడీ వీళ్ళిద్దరు కూడా ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి వాళ్ళ పదవులో కొనసాగే నైతిక హక్కు కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే ఒక మార్చ్ 31, 2026 వరకు ఇవాళ దేశంలో మావోయిజం లేకుండా చేస్తామంటాం. ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. కాబట్టి దీన్ని అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా మావోయిస్టులు మీరు అన్నట్టు హోంశాఖ మంత్రివర్యులే మార్చి 31 వరకు పూర్తిగా మావోయిజాన్ని లేకుండా చేస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే కొన్ని ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి. సో, దాంట్లో కొంతమంది మీలాంటి సమితి అయితే కొన్ని సంస్థలుగా వచ్చి పూర్తిగా ఎన్కౌంటర్ అంటే పట్టుకొని కాల్చి చంపారు, ఎక్కడ కూడా చర్చించలేరు, ఇది బూటకపు ఎన్కౌంటర్లని కూడా కొన్ని సందర్భాల్లో మీరు లేవెత్తిన విషయాలు చాలానే ఉన్నాయి. సో, నిజంగా బూటకపు ఎన్కౌంటర్ లేకుంటే ఎదురు కాల్పులు ఏమైనా చనిపోతున్నారు అక్కడ? ఏదైతే వల్ల మావోయిజాన్ని అంతం చేయడం అనేది కాకుండా భారత హోంశాఖ మంత్రి నరేంద్ర మోడీ కావచ్చు కానీ, అదేవిధంగా హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా వీళ్ళంతా కూడా ఇవాళ దేశంలో నిరుద్యోగ సమస్య ఉన్నది, దేశంలో పేదరిక సమస్య ఉన్నది, దేశంలో ఇవాళ దోపిడీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. వీటికి ఒక డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అవన్నీ ఏం పెట్టకుండా ఎవరైతే ఇవాళ ప్రజలకు, పీడిత ప్రజలకు ఎవరైతే అండదండగా ఉంటున్నారో వాళ్ళని వల్ల దేశంలో లేకుండా ఇవాళ మావోయిజం అనేది అది లేకుండా చేస్తామన్నది అది సాధ్యమయ్యే పని కాదు. దోపిడీ ఉన్నన్ని రోజులు పోరాటం అనేది కొనసాగుతుంది. కానీ మీరు అన్నట్టు దౌర్జన్యాలు, అణచివేత ఏవైతే ఉన్నన్ని రోజులు దేశంలో కానీ ఇది ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా పోరాటాలు ఏ పద్ధతిలో అన్నా కావచ్చు. అది ఒక ఇవాళ సాయుధంగా మావోయిస్ట్ పార్టీ ఒక భారతదేశంలో అది కూడా మధ్య భారతంలో కొనసాగుండొచ్చు. కానీ ఇవాళ దానికంటే ముందు ఇవాళ ఆదివాసీలు అనేక పోరాటాలు చేసిండ్రు. ఇవాళ నక్సల్బరీ పోరాటం కంటే ముందు కూడా ఇవాళ 1857లో కానీ, 1875లో కానీ ఇవాళ రామ్జీ గోండ్ కానీ, బిర్సా ముండా కానీ, కొమరం భీమ్ కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, గంటు దొర, మల్లు దొర, స్వయం గంగులు, సెడమకి బాపురావు, ఇట్లా చాలా మంది దేశంలో, ప్రపంచంలో ఆదివాసీలు తమ అస్తిత్వం కోసం,
తమ మనుగడ కోసం, అదేవిధంగా ఇవాళ ఏవైతే ఈ భారత రాజ్యాంగం రాసుకున్నటువంటి చట్టాలు, హక్కులు, జీవోలు అమలు ఇవి అంటే రాసుకున్నారో వాటిని అమలు చేయాలని ఇవాళ నిరంతరం కూడా ఆదివాసీలు పోరాడుతున్నారు. కానీ కానీ ఒకవైపు వీటిని అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మావోయిస్టులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతులు వాళ్ళ వల్ల దేశంలో కొన్ని హింసలు జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే మేము మావోయిజాన్ని పూర్తి స్థాయిలో అంతం చేసే దిశగానే మేము నడుస్తున్నామని కేంద్ర రాష్ట్ర బలగాలు చెప్తూ వస్తున్నాయి. ఇవాళ దక్షిణ భారతదేశంలో ఇవాళ సుక్మా గాని, బీజాపూర్ గాని, దంతెవాడ గాని, మాడ గాని మరి ఎవరు ఎక్కడికి పోతున్నారు? ఆదివాసీలకు ఎవరు అండగా ఉంటున్నారు? అక్కడ ఏవైతే సహజ వనరులు, అటవీ సంపద ఉన్నదో దాన్ని దోచుకోవడానికి ఇవాళ కంపెనీలు పోయినాయా? మావోయిస్టులు పోయినారా? అంటే మావోయిస్టులు అక్కడ మేము డెవలప్మెంట్‌కి ముందుకెళ్తుంటే ఈ బెదిరించో లేకపోతే బాంబులు పెట్టి పేల్చడమో ఆ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అడ్డుకుంటుళ్ళు. అందుకే మేము ఇట్లాంటి చర్యలకు పాల్పడాల్సి వస్తుందని చెప్పేసి కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు వెల్లడించిళ్ళు. దేశంలో ఇవాళ అభివృద్ధిని అనేక ఆపుతుళ్ళు. ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో ఇవాళ ఆదివాసీలు కావచ్చు, మిగతా వర్గాల ప్రజలు ఇప్పటికీ రోడ్డు లేనటువంటి గ్రామాలున్నాయి. కరెంట్ లేనటువంటి గ్రామాలున్నాయి. విద్య లేనటువంటి గ్రామాలు, స్కూళ్ళు లేనటువంటి గ్రామాలున్నాయి. అంటే అక్కడ నక్సలైట్లు లేరా? అంటే అక్కడ మావోయిస్టులు లేరా? మావోయిస్టులు లేనటువంటి భారతదేశంలో మావోయిస్టులు లేనటువంటి గ్రామాలు వేల గ్రామాలున్నాయి గదా! మరి అవెందుకు డెవలప్ కాలేదు? అక్కడెందుకు విద్య లేదు? అక్కడ ఇప్పటికి చెల్లిమెల నీళ్ళు ఎందుకు తాగుతున్నారు? వాగుల నీళ్ళు ఎందుకు తాగుతున్నారు? వాళ్ళకెందుకు ఇప్పటికి అక్కడ స్కూలు లేదు? ఎందుకు రోడ్డు లేదు? అంటే ఇవాళ అక్కడ మావోయిస్టులు ఉన్నారు కాబట్టి మేము అభివృద్ధి చేస్తలేమంటున్నారు గదా! మరి మావోయిస్టులు లేని ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక గ్రామాలల్లా వేలాది గ్రామాలు ఇవాళ ఆదివాసీ గ్రామాలే గాదు. అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి గ్రామాలున్నాయి. మరి అక్కడ కూడా రోడ్డు లేనటువంటి గ్రామాలున్నాయి. కరెంట్ లేనటువంటి గ్రామాలున్నాయి. స్కూలు లేనటువంటి గ్రామాలున్నాయి. అనేక సమస్యలతోటి సతమతమవుతున్నారు గదా! మరి వాళ్ళకి అక్కడెందుకు అభివృద్ధి చేయలేదు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం? చేయాలే గదా! సరే, మధ్య భారతంలో సుక్మానో, బీజాపూరో, దంతెవాడనో అక్కడ మావోయిస్టులు ఉన్నారు కాబట్టి అక్కడ ఆదివాసీలకు అభివృద్ధి జరగలేదు. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ వందలాది గ్రామాలున్నాయి. అక్కడ కరెంట్ లేనటువంటి గ్రామాలున్నాయి. రోడ్డు లేనటువంటి గ్రామాలున్నాయి. ఇంకా వేరే ప్రాంతాల్లో ఇవాళ మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్‌లో గాని, మణిపూర్‌లో కావచ్చు, మిజోరంలో కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఆదివాసీలు ఉన్నారు గదా! అంటే మీరు ప్రజలు ఒకవైపు ఇలా ఉన్నారు గదా! చెప్తుళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు మేమిచ్చే పథకాలు కావచ్చు, మేము అమలు పరుస్తున్న హామీలు ప్రతి గ్రామానికి చేరుతున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 12,700 గ్రామ పంచాయతీ పైగానే ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి మేమిచ్చే పథకాలు, హామీలు అందుతున్నాయని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తూ వస్తున్నాయి. అంటే ఇవాళ మరి వాళ్ళు అందుతున్నప్పుడు ప్రజలు రోడ్ల మీదకి ఎందుకొస్తున్నారు? అనేక సమస్యల మీద ఇవాళ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ఆదివాసీలే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కార్మికులు గాని, మహిళలు గాని ఇవాళ దేశంలా, రాష్ట్రంలా అనేక ప్రాంతాల్లో రోడ్ల మీదకొచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మా చట్టాలు, హక్కులను ఉల్లంఘిస్తున్నారు. ఇవాళ మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి విద్యార్థులు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? కార్మికులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? మహిళల మీద అత్యాచారాలు, మానభంగాలు, అణచివేత జరుగుతున్నది. మరి వాళ్ళెందుకు మహిళలు రోడ్ల మీదకి వస్తున్నారు? ప్రజలెందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? వీళ్ళంతా ప్రభుత్వాలు, పాలకులు నిజంగానే వీళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తే ఇవాళ వాళ్ళు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉంటది సార్? మీరు ఇవాళ అనేక మనము ఎలక్ట్రానిక్ మీడియా గాని, ప్రింట్ మీడియా ద్వారా చూస్తున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తున్నారు గదా! మరి ఆ సమస్యలు పరిష్కారం చేస్తే ప్రజలు ఎందుకు రోడ్ల మీదకి వస్తారు? రారు గదా! అంటే సమస్యలనేటివి ఉన్నాయి కాబట్టే ప్రజలందరూ కూడా ఇవాళ తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఇవాళ రోడ్ల మీదకొస్తే ఆ పోరాటాలను అణచివేయడానికి పాలకులు ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒకవైపు మావోయిస్ట్ అగ్రనేతలంతా అంతరించిపోతుళ్ళు. సరే, ఎన్‌కౌంటర్‌లనా లేకపోతే బూటకపు ఎన్‌కౌంటర్‌లా లేకపోతే లొంగిపోవడమా, వివిధ రకాలుగా పూర్తి స్థాయిలో మావోయిస్ట్‌లో ఉన్న అగ్రనేతలంతా అంతరించిపోతుళ్ళు అనుకోవచ్చు. సో, మున్ముందు మావోయిస్ట్ పార్టీ నడిచేనా? లేకుంటే ఇక్కడితోని మీరు కూడా లొంగుబాట్లకేమన్నా ప్రయత్నిస్తుల్లా చాలామంది? మావోయిస్ట్ పార్టీ అనేది అది 1967 నుండి అయితే ఇప్పటి వరకు అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నటువంటి ఒక రాజకీయ పార్టీ. ఆ రోజు 1972 చారు మందర్ చనిపోయిన తర్వాత కూడా, చారు మందర్ చనిపోయిండు గాని, తర్వాత చాలా మంది సరెండర్ కావడము, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, అనేక మంది నాయకత్వం కూడా ఆ పరిస్థితుల్లో అప్పటి నుండి ఇప్పటి వరకు సరెండర్ అవుతున్నారు. తర్వాత అమరులు కావడం అనేది జరుగుతున్నది. కొయ్యూరులో అయితే ఒకటేసారి 3 మంది కేంద్ర కమిటీ సభ్యులు
నల్ల ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రం సంతోష్ రెడ్డిని తీసుకొచ్చి చంపేయడం జరిగింది. అట్లా అనేక మంది ఈ వాళ్ళను చంపేసినటువంటి ఇవాళ ఉన్నది. కానీ ఆ పోరాటం అనేది కొనసాగుతున్నది. ఏ పద్ధతిలో కొనసాగుతున్నది? ఆ పద్ధతిలో కొనసాగుతున్నది. నాయకత్వాన్ని చుట్టుముట్టి అణచివేసి, లేకుంటే సరెండర్‌లను ప్రోత్సహించడం ద్వారానో, లేకపోతే నాయకులను చంపడం మాత్రాన పోరాటం అనేది ఆగదు. ఎందుకంటే ఈ దోపిడీ, దౌర్జన్యాలు, అణచివేత ఉన్నన్ని రోజులు పోరాటం అనేది కొనసాగుతది. కాబట్టి వాళ్ళ దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రజలు తమ తమ పద్ధతుల వల్ల వాళ్ళు ప్రభుత్వాల పైన పోరాటం చేస్తున్నారు. తమ హక్కులను సాధించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు నంబాల కేశవరావు కావచ్చు, మాధవి హిడ్మా కావచ్చు చనిపోవడం ఏమన్నా నష్టం కలిగించిందా మావోయిస్ట్ పార్టీకి? లేకపోతే లేదు నష్టమే. ముందులాగానే పార్టీకి అదే నష్టమే ఉత్సాహంతో గదా! పోరాటాలు కొనసాగిస్తారా? ఏ పార్టీకైనా నష్టమే గదా! మావోయిస్ట్ పార్టీ గాదు. ఏ పార్టీకైనా నష్టమే. ఇలా దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచాలు అనేక కమ్యూనిస్ట్ పార్టీలున్నాయి. అనేక కొనసాగుతున్నాయి. వాళ్ళకు ఆ నాయకత్వము ఆహ్, జరిగినప్పుడు కొంత నష్టం అనేది జరుగుతది. లోటును భర్తీ చేయాలంటే ఆషామాషీ గాదు గదా! ఒక్కొక్క నాయకుడు ఆ స్థాయికి రావడం అంటే 45, 50 సంవత్సరాలు వాళ్ళు పనిజేసి ఆ స్థాయికి రావడం, తర్వాత ఆ స్థాయిని పూడ్చాలనుకున్నప్పుడు చాలా కష్టంతో కూడుకున్నటువంటి సమస్య కాబట్టి వాటికనేది కొంత నష్టమైతే ఉంటది. హ్మ్. నాయకత్వం కొత్త తరం పోతారు. వాళ్ళు వాళ్ళని తయారు చేయాలంటే మళ్ళీ 40, 30 సంవత్సరాల టైం పడతది. కాబట్టి పోరాటాలనేదైతే కొనసాగుతాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఎవరైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వము బేషరతుగా మావోయిస్ట్ పార్టీ తోటి చర్చలు జరిపి ఇవాళ వాళ్ళేం కోరుకుంటున్నారు? ప్రజలేం కోరుకుంటున్నారనేది చర్చించి వాళ్ళని పరిష్కారం చేయాలే తప్ప, నేను అణచివేస్తా, నేను వీళ్ళని చంపేస్తా, వీళ్ళని లేకుండా చేస్తామనేది అది ఎక్కడ కూడా చరిత్రలో ఇప్పుడు సాధ్యం కాదు. కొంత ఎందుకంటే కొంతమంది పోరాటాలనేటివి కొనసాగుతాయి. కొంతమంది అగ్రనాయకులు కూడా అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఉందట, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఉందట కొందరు, లేకపోతే ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ కొందరు లొంగిపోవడం జరిగింది. తుపాకులతో పాటు వందలాది మంది నక్సలైట్లు లొంగిపోవడం జరిగింది. సో వాళ్ళ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎవరి వ్యక్తిగత సమస్యతోటి వాళ్ళు ఇవాళ మనం 67 నుండంతే ఇప్పటి వరకు కూడా మనకు చరిత్ర చూసుకుంటే చాలా మంది లొంగిపోతున్నారనేది మనకు జగమెరిగినటువంటి సత్యం. వాళ్ళు ఆరోగ్య సమస్యనా, లేకుంటే సిద్ధాంత విభేదాల రకరకాల సమస్యలైతే లొంగిపోతున్నారు. కానీ దేశ, ప్రపంచ చరిత్రలో ఇది మొదటిసారిగా అక్కడ మనకెవరైతే మహారాష్ట్ర గాని, ఛత్తీస్‌గఢ్‌ల లొంగిపోయినటువంటి వాళ్ళున్నారో అది ఈ మావోయిస్ట్ పార్టీ లైన్‌కు అది పోరాటాల వ్యతిరేకంగానే వాళ్ళు చేసిండ్రనేది నేను భావిస్తున్నా. అంటే లొంగిపోవడం మీ మావోయిస్ట్ పార్టీకి వ్యతిరేకంగానే అంటారు ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్‌తోని. లొంగిపోవడం అనేది ఎవరి హక్కు వాళ్ళకి. ఇప్పుడు పార్టీలోకి ఎవరికి స్వేచ్ఛ వాళ్ళకుంటది. ఆయన స్వేచ్ఛగా బయటకి రావచ్చు. హ్మ్. వేలాది మంది వల్ల భారతదేశ వ్యాప్తంగా వేలాది మంది ఈ మావోయిస్ట్ పీపుల్స్ వారి నుండి మావోయిస్ట్ వరకు వాళ్ళు అనేక మంది వాళ్ళు బయటకొచ్చి తమ తమ పద్ధతిలో వాళ్ళు జీవిస్తున్నారు. లొంగిపోవడం అనేది అది వాళ్ళకున్నటువంటి స్వేచ్ఛ. లొంగిపోయి మళ్ళీ నువ్వు ప్రజల్లో ఉండి నీ బతుకు బేదో నువ్వు బతకాలి తప్ప, ఇట్లా కేంద్రీకరించి సాయుధంగా అది మొత్తాన్ని జమ చేసుకొని తీసుకుపోయి సరెండర్ కావడం అనేది అది కొంత అందరికీ అంటే విప్లవ సానుభూతి పరులకు గావచ్చు, ప్రజలకు గావచ్చు, అదే విధంగా మావోయిస్ట్ పార్టీ గావచ్చు, మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతే సాయుధ పోరాటం కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఆ లైన్‌కు వాళ్ళు వ్యతిరేకంగానే పోయిర్రని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే వీళ్ళు లొంగిపోకుండా మిగతా అంటే వందలాది మంది నక్సలైట్‌లను తీసుకెళ్ళిపోవడం అది కాస్త తప్పు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంటుర్రు ఇప్పుడు. తప్పే గదా! ఆ! అట్లా చేయడం అనేది కాదు. ఇవల్ల ఎవరైతే మహారాష్ట్రలో గావచ్చు, ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయినటువంటి వాళ్ళున్నారో, అప్పుడు వాళ్ళు కూడా పార్టీకి పోయేటప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా ఆ యొక్క పార్టీ యొక్క రాజకీయాలకు, పాటలకు, సిద్ధాంతానికో ఆకర్షితులై వాళ్ళు పోవడం అనేది జరిగింది. వ్యక్తిగతంగా ఒక్కరుగా. కానీ ఈ రకంగా వందలాది మందిని వెంటబెట్టుకొని ఏదైతే పోయినరో అది దాన్ని ఎవరు కూడా అంటే సామాన్య ప్రజలు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇట్లా చేయడం అనేది సరైంది కాదని చెప్పేసి హ్మ్. సభ్య సమాజం చెప్తున్నది. అది నేను ఒక వ్యక్తిగతంగా నేను గాదు. అంటే సమాజం ఇప్పుడు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు గాని, ప్రజాస్వామికవాదులు, మేధావులు గాని, పోలీస్ అధికారులే చెప్తున్నారు అట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి. మనం గాదు ఇవాళ ఎవరైతే డిపార్ట్‌మెంట్‌లో ఉన్నట్టు వాళ్ళు వందలాది మంది ఇప్పటికి వందలాది మంది, వేలాది మంది వాళ్ళ తమ వ్యక్తిగత సమస్యలతోటో, లేకుంటే సిద్ధాంత విభేదాలతోటో వాళ్ళొచ్చి బయటకొచ్చి లొంగిపోయి వాళ్ళ బతుకేదో బతుకుతుర్రని ఈ రకంగా చేయడం అనేది ఇది మొదటిసారి అని అంటే చెప్పేసి ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రధానంగా ఉన్న 3 రాష్ట్రాలకు సంబంధించి అయితే కొంతమంది నాయకులు లొంగిపోయారో వాళ్ళు చెప్తున్న ఆ నినాదం ఏందంటే,
సరే పోలీస్ బలగాలు ఎక్కువైపోయినాయి. ఆపరేషన్ కగార్ వల్ల ఇటు వాళ్ళు బలంగా నక్సలైట్ అని ఏరివేత సురు చేసిర్రు. ఖచ్చితంగా మనం బతికే ఛాన్స్ ఉంది అడవిలో. ఈ పోరాటం ఏదో ప్రజల్లోకెళ్ళి చేస్తే బావుంటది గదా! మనం ఆ పోరాటం, ఆ గళాన్ని ప్రజల్లోకెళ్ళి వినిపిద్దామనే నినాదంతో కూడా కొన్ని వీడియోస్ బయటకొచ్చినాయి. కొంతమంది నాయకులు లొంగిపోయిన తర్వాత చెప్పిన మాటలు. ఇప్పుడు చాలా మంది మనం 67 నుండి ఇప్పటి వరకు చాలా మంది లొంగిపోయారు. చాలా రకాల మంది తమ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. రాజకీయంగా పోయినోళ్ళున్నారు. లేకుంటే ఇంకా వేరే పనులు చేసుకొని ఇవాళ ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ బయటకొచ్చిన తర్వాత. బయటకొచ్చిన తర్వాత చాలా మంది ఇప్పుడు నేను అంటున్నా గదా! వేల మంది ఇవాళ తెలంగాణలో గాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాని, భారతదేశంలో చాలా మంది మహారాష్ట్ర గాని, మధ్యప్రదేశ్ గాని, ఛత్తీస్‌గఢ్ గాని, తెలంగాణ, ఆంధ్ర ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఇవాళ వాళ్ళు తమ వ్యక్తిగత సమస్యలతోటి గావచ్చు, కొన్ని ఇంకొంతమంది సిద్ధాంత విభేదాలతోటి కావచ్చు బయటకొచ్చి ఇటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు ఏమంటే, మేము ప్రజల కోసమే పనిచేస్తామని చెప్తున్నప్పటికి కూడా ఆచరణలో వాళ్ళు ఇప్పటికీ చేసినటువంటి సంఘటనలు మనకెక్కడ కనబడతాయి. హ్మ్. చాలా మంది. ఎవరో కొంతమంది అక్కడక్కడ మనకు పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మెజారిటీ ఎవరైతే లొంగిపోయినటువంటి ఈ నాయకులున్నారో, వాళ్ళు ఇప్పటికి ఎక్కడ కూడా పనిచేసినటువంటి దాఖలైతే కనబడతలేవు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే కేంద్రం ఒకే ఫిక్స్ అయిపోయింది. ఖచ్చితంగా మావోయిస్ట్‌ల ఏరివేత ఖచ్చితంగా ఉంటూ ఉంటది. అయితే లొంగిపోండి, లేదంటే ఎదురు కాల్పుల్లో చనిపోండి అనే విధంగానే అక్కడ కేంద్ర రాష్ట్ర బలగాలు ముందుకెళ్తున్నాయి. సో, ఈ నినాదం ఇంత బలంగా ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా మావోయిస్ట్ పార్టీకొచ్చే వాళ్ళు గావచ్చు, లేకపోతే ఈ రిక్రూట్‌మెంట్ జరిగే అవకాశాలుంటాయా ప్రస్తుతం ఉన్న ఈ సందర్భాల్లో? తప్పకుండా ఉంటది గదా! ఆ హ్మ్. రోజు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇంతకుముందు గ్రీన్ ఉన్నది. తర్వాత ఆపరేషన్ ప్రహార్ ఉన్నది. అనేక సందర్భాల్లో అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా నిర్బంధాలు అనేటియి ఈ పార్టీ అనేది చవిచూసినటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. అంత నిర్బంధాల్లో కూడా పార్టీ తనను తాను రక్షించుకుంటూ సరెండర్ అవుతున్నారు. ఎన్‌కౌంటర్‌లు అవుతున్నారు. అనేక రకరకాల ఇటువంటి ముట్టు దాడులు జరుగుతున్నాయి. తర్వాత కోవర్ట్స్ తర్వాత అనేక కార్యక్రమాలు జరిగినప్పటికి కూడా పార్టీ తనను తాను రక్షించుకుంటూ అది ఏ పంతానైతే ఎంచుకున్నదో ఆ పంతాలో అది ప్రయాణిస్తుంటది. కాబట్టి అది కొంత తక్కువ గావచ్చు. ఆహ్, ఉద్యమంలోకి చాలా మంది ఇప్పుడు చాలా మంది నేనంటున్నా గదా! ఇవాళ నరేంద్ర మోడీ గావచ్చు, ఇవాళ అమిత్ షా మార్చి 26 వరకు ఇవాళ దేశంలో నక్సలిజమే లేకుండా చేస్తామని చెప్తున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. అసలు ఎట్లా ఆలోచన చేయాలి? దేశంలో నేను నిరుద్యోగం లేకుండా చేస్తా, దేశంలో నేను పేదరికంగా లేకుండా చేస్తా అనేది ఇటువంటి డెడ్‌లైన్ పెట్టి మీరు పని చేయాలే తప్ప, ఒక రాజ్యాంగ పదవిలో ఉండి నువ్వు ఒక దేశానికి హోం శాఖ మంత్రి ఉండి ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇవాళ ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఫైనల్‌గా మీలాంటి ఆదివాసుల హక్కుల పోరాట సమితులు గావచ్చు, లేకపోతే ఈ ఏదైతే మావోయిస్ట్‌ల సానుభూతి పరులు చాలామంది చెప్తున్న మాటేందంటే, సరే పక్క దేశంతోని యుద్ధమైనప్పుడు ఆ పాకిస్తాన్‌తోని గావచ్చు, లేకపోతే ఇక్కడ పక్కనున్న దేశాలతోని యుద్ధమైనప్పుడు చర్చలకు సిద్ధమవుతుళ్ళు. ఈ దేశానికి సంబంధించిన బిడ్డలు, ఈ దేశానికి సంబంధించిన ఆదివాసులతోని మీరెందుకు చర్చించలేకపోతున్నారని ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవమే గదా! వాళ్ళ అనేక ఉగ్రవాద సమస్యలతోటి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. మరి వాళ్ళ ఈ దేశ పౌరులైనటువంటి మావోయిస్టులతోటి ఎందుకు చర్చలు జరపద్దు? వాళ్ళ సమస్య ఏంటిదని కూర్చొని మాట్లాడితే సమస్యలు స చర్చల ద్వారానే గదా సమస్యల పరిష్కారం అయ్యేది. సరే అవి సఫలమైతాయా? విఫలమైతాయా? తర్వాత ఇవాళ భారతదేశంలో మెజారిటీ ప్రజలు శాంతి చర్చలు జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సామాన్య ప్రజల నుండైతే అందరూ కూడా ఇవాళ రాజకీయ పార్టీలు కోరుకుంటూ ఇవాళ మనకు బీఆర్ఎస్ పార్టీ కూడా వరంగల్‌లో జరిగినటువంటి సభలో చేసింది. కొన్ని లక్షలాది మంది ప్రజలు అక్కడికి హాజరయ్యిండ్రు. ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నుండి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది. అట్లా దేశం సిపిఐ గాని, సిపిఎం గాని అనేక వామపక్ష పార్టీలు కోరుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలు చాలా పార్టీలు కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకుంటున్నారు. మేధావులు, బుద్ధిజీవులు గాని అందరూ కోరుకుంటున్నప్పుడు మీరు చర్చలు జరపకుండా, మేము అసలు లేకుండానే చేసామంటే అది ఎట్లా సాధ్యమైతది? భావజాలాన్ని నువ్వు ఎట్లా అంచవేయగలుగుతావు? వ్యక్తులను నువ్వు నిర్మూలిస్తావు, నాయకత్వాన్ని నిర్మూలించగలుగుతావేమో గానీ, ఆ భావజాలాన్ని నువ్వు ఎట్లా నిర్మూలించగలుగుతావు? ఎట్లా సాధ్యమైతది? సాధ్యం కాదు. ఇవాళ ఒక దేశంలోని ఇవాళ అనేక రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో, ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఇవాళ పోరాటాలు కొనసాగుతున్నాయి గదా! మావోయిస్ట్ పార్టీ నాయకత్వం కింద. అది సాధ్యం కాదు. అందుకే బుద్ధిజీవులు అన్నటువంటి చాలా మంది ఇప్పటికి చెప్తున్నారు. మేము ఆదివాసీలుగా మేము కూడా అంటున్నాం గదా! నువ్వు మావోయిస్ట్‌లను చంపడమో, లేకుంటే ఆదివాసీలను చంపడమో కాదు. అసలు వాళ్ళ సమస్య ఏంటిదో మీరు కూర్చుండి మాట్లాడితేనే తెలుస్తది గదా! అవన్నీ ఏం కాకుండా నువ్వు వాళ్ళని నేను లేకుండానే చేస్తా అంటే అది
అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం కాబట్టి తప్పకుండా దీనిపైన అందరూ ఆలోచించాలి. ఇది ఒకటి మావోయిస్టు పార్టీకో, ఆదివాసీలకు సంబంధించినటువంటి సమస్య కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, బుద్ధిజీవులకు, మేధావులకు అందరికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి అందరూ కూడా సానుకూలంగా దీన్ని స్పందించి కేంద్రం ప్రభుత్వం పైన శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇవాళ కోరుకుంటున్నారు. కానీ ఎవరు కూడా కొంత ఇప్పుడు విప్లవ సానుభూతి పరులు అనుకున్నట్లును, ఇంకా వేరే వాళ్ళు అనుకున్నట్లు రోడ్ల మీదకి తక్కువ వస్తున్నారు. కానీ వాస్తవంగా వీళ్ళంతా ఎవరైతే కోరుకున్నటువంటి ప్రజలు, బుద్ధిజీవులు ఉన్నారో మా అందరు కూడా పెద్ద రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉన్నది. అప్పుడన్నా దిగి వస్తదేమో. ఇప్పటికి దేశంలో చాలా వ్యతిరేకత కేంద్ర ప్రభుత్వం విరిగిపోయింది ఇప్పటికి. ఇప్పుడు కొంతమంది అందరికి తెలుసు. కొంతమంది రీసెంట్ గా ఎన్కౌంటర్ జరిగిన అగ్రనాయకులలో ఇది ఎదురు కాల్పులలో చనిపోలేరు, వాళ్ళు పట్టుకొని మరి కాల్చి చంపారని చెప్పేసి కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. సో వాటి గురించి ఏం చెప్తారు? అదే అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనకు మారేడుమిల్లిలో జరిగినటువంటి ఉందో అక్కడ అసలు ఆయన అక్కడికి రావడానికి అవకాశం లేదని కూడా అది పట్టుకొని చంపారని చెప్పేసి కూడా మనకు ఇవాళ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మావోయిస్ట్ పార్టీ ప్రకటన చేసింది. అది చూసినాం. తర్వాత కొంతమంది మేధావులు, బుద్ధిజీవులు, ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు కావచ్చు, మిగతా పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు కూడా అదే అంటున్నారు. వాళ్ళని పట్టుకొచ్చి చంపారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి అది వాస్తవంగా అది పుటప్ ఎన్కౌంటర్ అని చెప్పేసి మేము ఒక ఆదివాసులుగా మేము కూడా అదే నమ్ముతున్నాం. రైట్. ఇవాళ ఎంతో మంది వాళ్ళ తమ అస్తిత్వం కోసం పోరాడితే ఇవాళ జల్ జంగల్ జమీన్ కోసం స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పరిపాలన, ఏవైతే 5th, 6th షెడ్యూల్స్ ఉన్నాయో మా హక్కులు అవి కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను అమలు చేయని పోరాడినందుకు ఇవాళ పట్టుకొని చంపడం ఏ చట్టంలో ఉన్నది? చట్ట విరుద్ధం కదా, రాజ్యాంగ విరుద్ధం కదా. మరి ఆ చట్టం మీద, ఆ రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి వల్ల హోంశాఖ మంత్రి కానీ, ప్రధాన మంత్రి పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఈ చేయడం చాలా ఏమనేటువంటి చర్య. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఎవరైతే ఆ మావోయిస్టులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో వాటిని సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది కేంద్ర రాష్ట్ర బలగాలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి తప్పు చేస్తున్నాయి. పక్క దేశాలతో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే చర్చిస్తుల్లో ఆ ఉగ్రవాద సంస్థలతోని ఈ దేశవాసి బిడ్డలు, ఈ ఆదివాసి బిడ్డలతో ఎందుకు చర్చించలేకపోతున్నారని చెప్పేసి కూడా ఇటు విప్లవ సంఘాల నుంచి అటు విజ్ఞప్తులు కూడా వస్తున్నా కేంద్ర రాష్ట్ర బలగాలు ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. సో ఇవి ప్రస్తుతం ఆపరేషన్ కగార్ మీద ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.